వెల్కమ్. ఇవాళ ఇంకో ట్యుటోరియల్, ఇంకో ప్యాటర్న్ చూద్దాము. ఇది బేసిక్‌గా హాలో ప్యాటర్న్. బేసిక్‌గా ఇక్కడ చూసినట్టుగైతే ఈ మధ్య గ్రిడ్‌లో స్పేసెస్, మిగిలిన చోట్ల మనం స్టార్స్, ఆస్టరిస్క్స్ ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇది ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. బేసిక్‌గా గ్రిడ్‌ని నేను కాలమ్‌లో కాపీ పేస్ట్ చేశాను. సో, ఐ వాల్యూస్ అన్నీ ఇవి, జే వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టుగైతే ఇమ్మీడియేట్‌గా ఒక ప్యాటర్న్ మనకి తెలుస్తుంది. ఏముంది? వెన్ ఐ ఈక్వల్స్ 0 అన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి. రైట్? Similarly, when I is equal to 3, print all the stars or asterisks, right? ఇదే విధంగా when j equals 0, print all the stars. మళ్ళీ when j is equal to 3, print all the stars. మిగిలిన టైంలో you have to fill spaces. ఓకే, ఇది మన కండిషన్. చిన్న సింపుల్ నెస్టెడ్ ఫార్ లూప్ మనం ఇప్పటివరకు చేసిందే. ఇది 2x2 గ్రిడ్ కాబట్టి ఐ రోతో వీల్ ఇంక్రిమెంట్ రోస్ ప్రింట్ చేయడానికి ఐ, కాలమ్స్ ప్రింట్ చేయడానికి జే. ఓకే, సేమ్ మనం ఇప్పుడు చేసిన ప్యాటర్న్స్ అనే విల్ కంటిన్యూ. సో కోడ్ ఎడిటర్లోకి వెళ్ళి చేద్దాం ఇది. ఓకే, సో ఎన్ని రోస్ ఉన్నాయి అక్కడ? 0 to 3 ఫర్ 4. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4, రైట్? ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4. సేమ్ 4, రైట్? ఏమనుకున్నాం ఫస్ట్ కండిషన్? ఇఫ్ ఐ ఈక్వల్స్, ఇక్కడ ఈక్వల్స్ అనేది డబల్ ఈక్వల్ టు ఉంది. ఒక సింగిల్ ఈక్వల్ టు ఇస్తే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకేనా? అంటే ఐలో ఆ వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఐ డబల్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఈక్వాలిటీ కండిషన్ చెక్ చేస్తున్నాం మనం. ఇఫ్ ఐ ఈక్వల్స్ 0, సింపుల్ ఓ కండిషన్ టెస్ట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆస్ట్రిక్స్, రైట్? అండ్ ఈక్వల్స్ డబల్ కోట్స్. దీని బయట ఒక ప్రింట్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కటి రన్ చేసుకుంటాం, ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వద్దాం. సో 4 స్టార్స్ వచ్చాయి. మనం ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు when i equals 0, ఈ పార్ట్ we are done with, right? Similarly, when i is equal to 3, ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఇలాంటి క్రైటీరియాలు మనం ఆర్ని తీసుకుంటామండి. ఆర్, ఓకే, లాజికల్ కండిషన్ ఇది. మనం ఇక్కడ ఇఫ్ అనే కొత్త స్టేట్మెంట్ని చూస్తున్నాం, దాంతోపాటు ఆర్ అన్న లాజికల్ ఆపరేటర్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ డబల్ ఈక్వల్స్ టు 0 ఆర్ ఐ డబల్ ఈక్వల్స్ టు 3, రైట్? ప్రింట్ స్టార్. చూసినట్టుకైతే ఇక్కడ పై రో, కింద రో రెండు వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సింది ఈ కాలం వెన్ జే ఈక్వల్స్ టు 0, ఈ కాలం వెన్ జే ఈక్వల్స్ టు 3. సో ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం. ఆర్ జే ఈక్వల్స్ టు 0 ఆర్ జే ఈక్వల్స్ 3. వర్క్ అవుతుందా ఇది? మనం మిస్ చేసామా? మనం ఒక్క సెకండ్ పాజ్ చేసి ఆలోచించి చెప్పండి నాకు. ఆలోచించారా? ఓకే, ప్రింట్ చేసి చూద్దాం. ఏమైందండి ఇక్కడ? మనం ఏ క్రైటీరియా మిస్ చేసాం ఇక్కడ? కరెక్ట్, మనం ఇక్కడ స్పేసెస్ని కన్సిడర్ చేయలేదు కాబట్టి జే ఈక్వల్స్ 3, జే డబల్ ఈక్వల్స్ 3 అన్నది కూడా స్పేస్ లేకుండా సెకండ్ కాలంలోనే ప్రింట్ అయిపోయింది. దాన్ని ఎలా ఇంక్లూడ్ చేస్తాం మనం అంటే, ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్కి ఇఫ్ కండిషన్లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇప్పుడు ఎల్స్ పార్ట్ చూసి ఎల్స్ ప్రింట్ స్పేస్. ఓకే, ప్యాటర్న్ వచ్చింది చూసారా? ఒకసారి ఇక్కడ ఇఫ్ కండిషన్ మనకు కొత్తది కాబట్టి ఆ కాన్స్ట్రక్ట్ ఒకసారి చూద్దామండి మనం. సో ఇఫ్ అన్న సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ కండిషన్, దాని తర్వాత కాలన్ ఉంటుంది. ఓకే, ఇది మళ్ళీ స్కోప్ కాబట్టి ఇండెంట్ వల్లే వర్క్ అవుతుంది. ఇక్కడ బ్రేసెస్ దీనికి కూడా ఉండవు. ఇఫ్ కండిషన్ కూడా మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా పైథాన్ కాబట్టి ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్. ఓకే, ఎల్స్ చూడండి, మళ్ళీ ఎల్స్ అదే ఇఫ్ కింద రావాలి. ఎల్స్ కోలన్ స్టేట్మెంట్. ఇదండి దీని సింటాక్స్. మనం ఇది ఆల్రెడీ యూస్ చేసాం. నెస్టెడ్ ఫర్ లూప్లో ఒక ఇఫ్ లూప్ని రన్ చేసాం. అలాగే ఈ ఆర్ అనేది, ఆర్ గ్రిడ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఆర్ అంటే ఈ కండిషన్ కానీ ఈ కండిషన్ కానీ ఏదో ఒకటి సక్సెస్ఫుల్ అయినా ఇది ప్రింట్ అనమాట. ఇట్ విల్ ఎగ్జిక్యూట్, ప్రింట్ అనే కాదు, ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ అని పెట్టుంటే మనం
ఈ క్రైటీరియా 2 మీట్ అయితేనే ప్రింట్ అయ్యేది. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. బట్ ఇఫ్ కండిషన్కి బేసిక్ సింటాక్స్ ఇది. మనకి మీకు ఒక క్వశ్చన్, మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకే, ఇది ఒకటే ఉంది, ఇలా కాదు నాకు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ పెట్టాలి, హౌ వుడ్ ఐ గో, నెస్టెడ్ ఇఫ్ కండిషన్ చేయాలి ఎలా అంటే, ఇఫ్లో సింటాక్స్లోనే ఇంకోటి కూడా ఉంది. ఎల్స్లా ఎల్స్ ఇఫ్, దాన్ని షార్ట్ ఫామ్లో ఎల్ ఇఫ్ అంటామండి. ఎల్ ఇఫ్ అంటే ఎల్స్ ఇఫ్ అన్నట్టు, రైట్? ఎల్స్ ఇఫ్, రైట్? దాన్ని ఎల్ ఇఫ్ అంటాం పైథాన్. సేమ్ థింగ్, కండిషన్ with quotes, sorry, with colon statement. Okay, so this is how you use if else conditional statements. ఓకేనా, దీంతో పాటు లాజికల్ ఆర్ ఆపరేటర్ని కూడా మనం ఎలా యూస్ చేస్తున్నామో చూసాం. సో ఐ హోప్ యూ లైక్ దిస్ పార్ట్, మీకు నచ్చింది అనుకుంటాను. ఇట్ షుడ్ బి వెరీ సింపుల్ ఫిగర్. ముందర ప్యాటర్న్స్ అన్ని చూస్తుంటే మీరు దిస్ ఇస్ అ వెరీ సింపుల్ కంటిన్యూషన్ ఆఫ్ ద సేమ్ థింగ్. సో ఇలా మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. దీని తర్వాత ఇంకొన్ని 2 ప్యాటర్న్స్ చూసి విల్ మూవ్ ఫార్వర్డ్. రైట్, బిఫోర్ ఇది ఆపే ముందర ఒకటి ఇంట్రెస్టింగ్ ఇంకోటి చెప్పాలండి. సో ఇక్కడ మనం ఈ స్పేస్ ఉంది కదా, మీరు కొంచెం ఇది రీసెర్చ్ చేయాలండి. మీ అంతటా మీరు ఈ వాల్యూస్ మారుస్తూ, మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్టు న్యూమరికల్ ప్యాటర్న్స్ చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డబుల్ కోట్ స్పేస్ బదులు ఐ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ సారీ, ఈ కండిషన్ స్టేట్మెంట్ కామెంట్ చేయలేదు కాబట్టి ఇది వచ్చింది. అది జస్ట్ కామెంట్ ఇట్ అవుట్. ఇప్పుడు రన్ చేస్తే చూడండి, మధ్యలో ఐ వాల్యూస్ వచ్చేస్తే ఐ ప్రింట్ చేస్తే 1 1 2 2, రైట్? ఓకే, ఐ కాదు, ఇఫ్ ఐ వాంట్ ప్రింట్ జే. ఓకే, చూస్తున్నారా మీరు i+1, రైట్? సో ఇక్కడ కాదు, ఇక్కడ ఆస్టిక్స్ కూడా అక్కర్లేదు నాకు. ఐ వాంట్ ప్రింట్ న్యూమరికల్ సిస్టమ్ అనుకోండి, ఐ. చూసారా, డిఫరెంట్ ప్యాటర్న్స్ మారుతుంటాయి. I+J ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు, రైట్? మీకు కావాల్సిన ప్యాటర్న్స్ ఏంటంటే అన్ని వస్తాయి. ఇక్కడ I-1 చేయొచ్చు, 2i+1 చేయొచ్చు, రైట్? J+1, డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. బట్ మన ఎగ్జాంపుల్ ప్రకారం మనకి ఏం కావాలో ఐ జస్ట్ రిటర్న్ ఇట్ బ్యాక్ టు ఇట్. బట్ ప్లే అరౌండ్, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ తర్వాత. ఓకే, ఓకే, మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ టు ద బెస్ట్ ఐ క్యాన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్.